మేము 20 నెలల నుంచి ఇదే లైబ్రరీలో ఇలానే ఉంటున్నాం సార్. ప్లస్ ఈ 20 నెలలు కూడా ఎస్సీ క్లాసిఫికేషన్ కొన్ని రోజులు ఆపిల్లు సార్ నోటిఫికేషన్కి, తర్వాత క్యాస్ట్ సెన్సెస్ అని కొన్ని రోజులు ఆపిల్లు, తర్వాత సిలబస్ కమిటీ అని కొన్ని రోజులు ఆపిల్లు, తర్వాత ఇప్పుడు ఎన్ని జాబ్స్ ఉన్నాయి, అవుట్సోర్సింగ్ ప్రైవేట్ జాబ్స్ ఎన్ని ఉన్నాయి అని తేల్చుకోవడానికి ఒక కమిటీ చేసి మళ్ళీ కొన్ని రోజులు ఆపుతున్నారు సార్. మళ్ళీ ఫ్యూచర్లో కూడా ఈ జోనల్ సిస్టమ్ని మార్చి కొత్త జోనల్ సిస్టమ్ తీసుకొస్తా అని మళ్ళీ మారుస్తారేమో అన్న భయం కూడా మాకుంది సార్. అది కనుక వస్తే మళ్ళీ దానికి ప్రెసిడెంట్ ఉత్తర్వులు రావాలి. ఆ ప్రెసిడెంట్ ఉత్తర్వులు వెంటనే సైన్ చేయరు. దానికి మేము ఇంకా మళ్ళీ 2 సంవత్సరాలు కింద కూర్చోవాల్సి వస్తుంటుంది సార్. మా రిక్వెస్ట్ ఏంటంటే మేము ఆల్రెడీ 2 years కంప్లీట్ అయిపోయింది సార్. ఇంకా ఉంది, ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది. ఆల్మోస్ట్ 2 years కంప్లీట్ అయిపోయింది సార్. మీ టర్మ్ ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది. ఈ టర్మ్లో 2 బడ్జెట్లు అయిపోయినాయి, ఒక ఇంటర్మ్ బడ్జెట్ అయిపోయింది సార్. కానీ ఇంతవరకు మా నోటిఫికేషన్స్ అయితే రాలే. ఇచ్చిళ్ళు అపాయింట్మెంట్ ఇచ్చిళ్ళు 64,000 జాబ్లకు ఇచ్చిళ్ళు నేను ఒప్పుకుంటా, కానీ కొత్త నోటిఫికేషన్స్ రాలేదు సార్. కొత్త నోటిఫికేషన్లు ఉన్నాయి, ఓన్లీ 11,000 నోటిఫికేషన్స్ వచ్చినాయి. ఇప్పటికే హాఫ్ ఆఫ్ ద టర్మ్ కంప్లీట్ అయిపోయింది సార్. మేము ఇంకా వెయిట్ చేసే ఓపిక మాకు లేదు సార్. ఆకలైనోనికి సద్దన్నం పెట్టినా తింటాడు సార్. ఆడు 10 రోజులు ఆగు పరమన్నం పెడతా అంటే వాడు ఆకలి తట్టుకోలేడు సార్. మీరు ఇలా కాలయాపన చేస్తారన్న భయం, అభద్రతా భావంతో నిరుద్యోగులు ప్రతి ఒక్కరు ఉన్నాం సార్. మాకు అసలు ముందుకు పోవాలో వెనకకు పోవాలో మాకు అర్థం కాక ఈ ఊగిసలాట్లో కొట్టుమిట్లాడుతున్నాం సార్. మాకు నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసరికి మేము ఆశతోని మనిషి అనేవాడే ఆశాజీవి, అందులోనూ నిరుద్యోగం అంటాడు ఇంకా ఆశాజీవి. వాడు ఎప్పుడు నోటిఫికేషన్స్ వస్తాయేమో అన్న ఆశతో ఎదురు చూస్తూనే ఉంటుండు. ఇప్పటికీ 2 years అలానే వెయిట్ చేసినాం. ఇంకా వెయిట్ చేస్తే ఇలానే ఇంకా 3 years కంప్లీట్ అయిపోయేదాకా అయితే సార్. మళ్ళీ ఎండింగ్ మూమెంట్లో మీరు అన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు. ఆ ఎండింగ్ నోటిఫికేషన్స్ మళ్ళీ మేమే వచ్చి మళ్ళీ మాకు ఒక నోటిఫికేషన్ టైం కావాలి అని మళ్ళీ మేము ధర్నాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడుతుంది సార్. అందుకని అంత లేట్ దాకా చేయకుండా ఇప్పుడే వచ్చేలా చూడండి సార్.